ఈ వారం పత్రిక పాఠంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయం 12వ వచనం నుంచి పరిశీలిద్దాం. ఇది ఆఫ్ చేసి ఆన్ చేయి లక్ష్మణ్, ఇది ఆఫ్ చేసి ఆన్ చేయి. వద్దులే అవసరం లేదు. 11వ వచనం కూడా చూద్దాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఇది మాట్లాడుకున్నాం. ఇక 12వ వచనంలో ఏమంటున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేకల సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఇది కూడా అయిపోయింది కదా. 13 సమస్తమునకును జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునకు ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞ గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. 15వ వచనం. 14 కూడా మనం పరిశీలించాం. ఇక 15వ వచనంలో ఏమన్నాడు? శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అంటున్నాడు. ఏమంటాడంటే శ్రీమంతుడు అంటే ఏమీ లోటు లేనివాడు, అన్నీ కలిగినవాడని, సమస్తము కలిగినవాడు, సంపన్నుడు. శ్రీమంతుడు అంటే సంపన్నుడని, అంటే అన్నీ కలిగినవాడు, ఏది కొదువు లేనివాడు. కనుక శ్రీమంతుడు అద్వితీయుడు అంటే అలాంటివాడు మరొకడు లేడు, అంటే వన్ అండ్ ఓన్లీ అనమాట. అద్వితీయుడు అంటే వన్ అండ్ ఓన్లీ, అంటే అలాంటి వారు మరొక లేడు. సర్వాధిపతి అంటే సర్వానికి అధిపతి. దేవుడు అతనికి అధికారాన్ని ఇచ్చాడు సర్వము మీద. యుక్త కాలముల యందు అంటే మంచి సమయంలో, అవసరమైన సమయంలో, యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. మీకు తెలియజేస్తాడు, కనుపరుస్తాడు, చూపిస్తాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అంటున్నాడు. ఎవరు? ఏమండి? రాజులకు రాజు, ప్రభువునకు ప్రభువు ఉన్నాడు. ఎవరి కోసం చెప్పబడుతున్న మాట ఇది? యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు అన్న పేరు ఆయనకే ఉంది. అద్వితీయుడు, ఆయన అద్వితీయుడే. చాలామంది అద్వితీయుడంటే ఒకడే కొడుకండి, అద్వితీయ అని అంటే ఇంకో రెండోవాడు లేడని కాదు అక్కడ ఉద్దేశం. భావం తెలుసుకోవాలి. దానికోసం ఇంగ్లీష్లో, అందుకే ఇంగ్లీష్ తర్జుమా తప్పండి. అసలు నన్ను అడిగితే ఇంగ్లీష్ భాష ప్రపంచంలో సులువైన భాష అంటారు, కానీ దానంత చెత్త భాష మరొకటి లేదు ప్రపంచంలో. ఒకవేళ ఇంగ్లీష్ భాషే గొప్ప భాష అయితే నిజంగా జైశాలి పిడి సుందరరావు గారిని ఇంగ్లీష్ భాష తెలిసిన వ్యక్తిగానే పుట్టించుండేవాడు దేవుడు. తెలుగులోనే ఆయన పుట్టించాడు అంటే కారణం ఏంటంటే తెలుగులో అన్ని భయంకరమైన దోషాలు, ఇంగ్లీషు తర్జుమాలో దొర్లినన్ని దోషాలు నిజంగా తెలుగు భాషలో లేవండి. తెలుగు భాషలో తర్జుమా చేయబడింది చాలా వరకు 100కి 99.99% స్వచ్ఛంగా ఉన్నది బైబిల్, తెలుగు బైబిల్ సుమా. ఇక ఇంగ్లీష్ బైబిల్కి వెళితే అన్నీ కూడా మానవ సంకల్ప మిళితమైన భావాలు. ట్రాన్స్లేషన్ వర్షన్స్ వచ్చేసాయి చాలా, ఎవడెవడో వర్షన్ అంతే. ఎన్ఐవి అంటాడు, కేజేవి అంటాడు, ఓపెన్ బైబిల్ అంటాడు, గిడియన్ బైబిల్ అంటాడు. ఇలా ఇంగ్లీష్ భాషలో అనేక తర్జుమాలు చోటు చేసుకోవటం వల్ల బైబిల్ యొక్క ఒరిజినాలిటీ దెబ్బతింది. అందుకని ఈరోజు మూర్ఖులు బైబిల్ మీద దండెత్తే ప్రతి అహ్మద్ దీదాద్ లాంటి అడ్డగాడిదలు కానీ, వాడి తాలూకా కుక్కలు కానీ, అనుచరులు కానీ, ప్రతి వాడు ఈరోజు బైబిల్ జోలికి వచ్చి వాగుతున్నాడంటే ఆ ఇంగ్లీష్ తర్జుమా వల్లే.
వర్షన్స్ వల్ల స్వచ్ఛత కోల్పోయింది బైబిల్, నిజమే. కానీ దేవుడు మన భాషలో, తెలుగు భాషలో మన కోసం దీనిని ఆదిమ హెబ్రూ గ్రీకు నుండి దీన్ని తర్జుమా చేశారు. అంటే తెలుగులో నీకు వీళ్ళు మార్చినప్పుడు ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్ అంటారు. అంటే పాత హిబ్రూ గ్రీకు గ్రంథాలను దగ్గర పెట్టి, అది ఒరిజినల్ భావం కదా, దానిని దగ్గర పెట్టి డైరెక్ట్గా తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేశారు బైబిల్. అంతేగాని ఇంగ్లీష్ నుంచి కానీ లేదా సంస్కృతం నుంచి కానీ మరి ఇతర భాషల నుంచి బైబిల్ తెలుగులోకి తర్జుమా చేయలేదు. బైబిల్ తర్జుమా చేసిన అందుకే బైబిల్లో మీకు ఉంటుంది, ఇది ఆదిమ హెబ్రూ గ్రీకు భాషల నుండి భాషాంతరము చేయబడినది అని ఉంటుంది. అంటే డైరెక్ట్గా హెబ్రూ గ్రీకు నుంచి వచ్చింది మనకు బైబిల్. అంటే దేవుడు ఏ భావంతో అయితే రాయించాడో అదే భావాన్ని తెలుగులో మనకు అందించాడు దేవుడు. అందుకే ఈరోజు ఈ మహా విప్లవం అనే ప్రపంచంలో ప్రారంభించగలిగారు ఆయన. ఈరోజు ప్రతి వాడిని నోరెత్తకుండా వాడిని నిశ్చేష్టుడిగా నిలబడుతున్నామంటే దానికి కారణం తెలుగు బైబిల్ మన దగ్గర ఉండడం వల్ల. తెలుగులో ఉన్న ప్రాధాన్యత, ప్రతి వాడు ఇంగ్లీష్లో ఎందుకు బైబిల్ని చెప్పాలనుకుంటాడు? ఏముంది ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో భయంకరమైన దోషాలు. ఏమండి? ఇంగ్లీష్లో స్వచ్ఛత లేదు. మనకు నిజంగా అక్షరాలు ఎక్కువ, పదాలు ఎక్కువైనా మనకి తెలుగులో అక్షరాలు ఎక్కువ, ఇంగ్లీష్లో అక్షరాలు తక్కువ. అంటే రాయడానికి చదవడానికి సులువుగా ప్రపంచానికి ఇంగ్లీష్ ఉందేమో కానీ ఇంగ్లీష్ ప్రపంచం అంతా ఇంగ్లీష్ భాష అవడానికి కారణం ఇంగ్లీష్లో ప్రపంచం అంతా పరిపాలించారు కాబట్టి అది మర్చిపోకండి. తెలుగుడే ప్రపంచం అంతా పరిపాలిస్తే తెలుగే అధికారిక భాష ఏది ప్రపంచం అంతా. కనుక ఇంగ్లీష్ వాడు బ్రిటిష్ పరిపాలనలో ప్రపంచానికి ఇంగ్లీష్ పరిచయం చేశారు వాళ్ళు. అందుకే ఈరోజు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయింది. కానీ అంతా దోషాలే, దాని నిండా దోషాలే, క్లారిటీ ఉండదు. కజిన్ అంటాడు. కజిన్ అంటే అందుకే ఎవరా కజిన్? ఏ వరుసలో మనకు అవుతుంది? ఏమండి? బ్రదర్ అంటాడు. ఏంటా బ్రదరు? తమ్ముడా? అన్నయ్య? అంటే ద్వంద్వంగా ఉంటుంది అన్నమాట భాష అంతా కూడా. మళ్ళీ అందులో మళ్ళీ విశదీకరించాలి మనకి. ఏమండి? విశదీకరించాలంటే యంగర్ బ్రదర్, ఓల్డర్ బ్రదర్ ఇలా మనం చెప్పుకోవాలి, లేదా తమ్ముడు అన్నయ్య మనకు తెలియదు. సో ఇలాంటి భాషా దోషాలు ఇంగ్లీష్ భాషలో ఉండటం వల్ల, అందులో వర్షన్స్ ఎక్కువగా వచ్చేయటం వల్ల ప్రతివాడు ఇంగ్లీష్ బైబిల్ని వేలెత్తి చూపించడం ప్రారంభించాడు, ఎక్కువగా తొరకోళ్ళు. ఇస్లామిక్ ప్రాపగేషన్ సెంటర్ వాళ్ళు ఆ ఇంగ్లీష్ భాషలో ఉన్న దోషాలను పట్టుకొని ఈరోజు చాలా మందిని ఓడించేశారు. అందుకే సరే ఎవడు మనతో పోటీ పడినా, రే నువ్వు తర్జుమా ట్రాన్స్లేటర్ని తెచ్చుకోరా, తెలుగులో మాట్లాడతాం మేము. ఎందుకంటే తెలుగు భాష, ఇంగ్లీష్ భాషలో బైబిల్లో వాళ్ళు పట్టుకునే నన్ను తప్పులు తెలుగులో వాళ్ళు పట్టుకోలేరు అన్నోటి భావం మనకు తెలుసు కాబట్టి. కనుక ఎవడు పోటీ పడతానన్నా ఏదో సరదాగా ఉందని జబ్బలు కొట్టుకొని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నామని కాదు. ఈ మధ్య చాలామంది వాడికి తెలిస్తే తెలుగు తెలుసు, ఈ ఆరాధన ఛానల్లో వాటిలో మాట్లాడుతున్నా, వాడికి స్వచ్ఛంగా తెలుగు తెలుసు కానీ ఇంగ్లీష్లో మాట్లాడతాం. మళ్ళీ పక్కన తర్జుమా ట్రాన్స్లేటర్ ఎందుకు? నువ్వు మాట్లాడుతుంది ఒక తెలుగు ఛానల్లో, మరలా నీకు తెలుగు తర్జుమా చేసేవాడు ఎందుకు? భాషాంతరం చేసేవాడు ఎందుకు? ఏమండి? మనం భాష కానీ మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు తర్జుమా చేసేవాడు ఉండాలి. అంటే ఏదో అది ఎలాగైపోయిందంటే ఒక గొప్ప, ఏదో ఇంగ్లీష్ భాషలో మాట్లాడేందుకు ప్రతివాడికి గొప్ప. ఎందుకంటే దొరైడికి గొప్ప కాబట్టి. ఈరోజు దొరని కుక్కలా చూసాడు ఎవడంటే బైబిల్ యూనివర్సిటీ వాడే. ఎప్పటివరకు ప్రపంచానికి అమెరికా వాడు అంటే గొప్పవాడు, ఆస్ట్రేలియా అంటే గొప్పవాడు, బ్రిటిష్ వాడు అంటే గొప్పవాడు. కానీ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎందుకు కొరగాని వెధవలు అని చెప్పింది బైబిల్ చేతబట్టి మనమే. కారణం వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ బైబిల్ని సమర్థించే సత్తా వాళ్ళకి లేకుండా పోయింది. కనుక అద్వితీయుడు అనేసరికి వీళ్ళు ఏమనేశారు? ఓన్లీ బిగాటన్, అద్వితీయ కుమారుణ్ణి దేవుడు లోకమని ఎంతో ప్రేమించారు, అది పట్టుకుంటాడు. కాగా తన అద్వితీయ కుమారుని అంటే ఆయన ఒక్కడే కొడుకు, మనం ఎవరం కొడుకులు కాదు. ఆయన ఒక్కడే కొడుక? ఎక్కడుంది బైబిల్లో యేసుక్రీస్తు ఒక్కడే కొడుకు, మనం ఎవరం కొడుకులు కాదని? ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయి మనం అంతా పిల్లలు అని. అనేక సహోదరులు జ్యేష్ఠుడు ఆయన. యేసుక్రీస్తు కోసం ఏమని రాయబడింది? అనేక సహోదరులు. ఎక్కడుంది అది? రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29. ఎందుకనగా తన కుమారుడైన యేసుక్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే ఫస్ట్ బార్న్, ప్రథమ పుత్రుడు. కనుక మొదటివాడండి. అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు అంటే మనమంతా కూడా ఆయన తమ్ముళ్ళు,
మనమంతా కూడా ఆయన పిల్లలమే. ఏమండి? ఏంటి అర్థమైందా? కనుక దేవుడు అందరినీ కుమారులుగా అన్నప్పుడు ఆయన ఒక్కడే కొడుకు అంటావేంటి నువ్వు? యేసుక్రీస్తు ఒక్కడే కొడుకు అనుకోండి, అంటే దేవుడు పక్షపాతనే కదా. అంటే మనం ఎవరం పిల్లలం కాదు. మరి ఇప్పుడు ఆ ముస్లిమ్స్కి మనకి తేడా ఏంటి? వాళ్ళు అదే అంటారు, ఏమని మనం ఎవరు దేవునికి పిల్లలం కాదండి అని, మన ఆయన పుత్రులం కాదని, సేవకులం అంతా కూడా. కానీ మనం అంతా దేవుని పిల్లలం. ఆయన మనల్ని కన్నాడు. ఆయన గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళం మనమంతా కూడా. ఏదో ఆ మాట పట్టుకొని యోహాను రాసిన సువార్తలోని ఆ మాట పట్టుకొని అద్వితీయ కుమారుడని ఆ యేసొక్కడే కొడుకండి, ఓన్లీ బిగాటన్ సన్ అండి, ఆయన్నే కన్నాడండి, మనల్ని ఎవరు కనలేదనే తప్పుడు ప్రచారాలు ఇంగ్లీష్లో బయలుదేరాయండి. అందుకే తర్జుమా ఈ భావం ఎవరికి తెలియక ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అద్వితీయ అనే పదానికి. వీళ్ళకి సరైన అవగాహన లేదు బైబిల్ పైన. అంటే భావం వాళ్ళకి తెలియలేదు. ఏమన్నారు వాళ్ళు? భావం తెలియదు వాళ్ళకి. ఆలోచించండి. బైబిల్లోని భావం ఆలోచిస్తే అందరూ దేవునికి కుమారులే, అందరూ ఆయన గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళే, కుమారులు కుమార్తెలు అంటున్నాడు. మళ్ళీ ఏమన్నాడు? కుమారులు కుమార్తెలు అన్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చివరి మాట చూడండి. మొదటి మాట, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందును. అలా కిందకు వచ్చి ఏమన్నాడు? మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని ప్రభు, సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. అంటే సర్వమానవాళి ఎవరు పిల్లలు? కుమారులు కుమార్తెలు అని ఎవరిని అంటారు? కన్నవారినే. మనం కన్నవారుడు, మనల్ని కన్నాడు దేవుడు. ఏమండి? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే అనే దానికి వీళ్ళు ఎలాంటి పెడార్థం లాగారో చూసారా? కనుక అద్వితీయుడు అంటే అలాంటి వారు మరొకడు లేడని. జైశాలి పీరి సుందర్రావు గారు లాంటి వాడు ఎవడైనా ఉన్నాడు ప్రపంచంలో? ఆయన అద్వితీయుడు, వన్ అండ్ ఓన్లీ. అవునా? అలాగే మీరు అద్వితీయులే, మీకు మీరే. నాలంటుడికి ఎవడన్నాడంటే ప్రపంచంలో ఎవడు 7 ఉంటారు తప్ప, ఎన్ని అబద్ధాలు. మనుషులను పోలిసి మనుషులు 7 ఉంటారండి, ఇవి కథలు. కనుక నువ్వే అంటే నీలాంటి వాడు మరొకడు ఉండడు. ఏలియే, సంసోనే, మోషే. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ అద్వితీయమైన క్యారెక్టర్ అది. అంటే అలాంటి క్యారెక్టర్ మరొకటి లేదు, అదే వ్యక్తి మరొకడు ఉండడు. కనుక అలాంటి భావం, అద్వితీయత లేని భావం అనేది వీళ్ళకి అర్థం కాకుండా అద్వితీయుడు అంటే ఆయన ఒక్కడే కొడుకండి, మనం ఎవరో కొడుకులు కాదు అనే ఒక తప్పుడు ప్రచారం సమాజంలోనికి వచ్చేసిందండి. కనుక అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు అద్వితీయుడేనా? అవును. ఆయన లాంటి ఎవడన్నా చెప్పడం, ప్రాణం పెట్టాడు, వన్ అండ్ ఓన్లీ. భూమి మీదకి వచ్చి తన తమ్ముడు కోసం ప్రాణం పెట్టి తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చట్లో ఉన్నవాడు అద్వితీయుడు ఆయన. అలాంటి వాడు మరొకడు లేడనడానికి ఆ పదాన్ని ఉపయోగించారు. దానిని వీళ్ళు అపార్థం చేసుకుని ఒక్కడే కొడుకని మాట్లాడుతున్నారు. కనుక ఇక్కడ ఈ తిమోతి పత్రులు ఏమంటున్నాడు? ఆయన ఎవరు? శ్రీమంతుడు, అద్వితీయుడు. ఇంకా తర్వాత రెండోడు ఎవడు? అలాంటి వాడు లేడు. అద్వితీయుడును, సర్వాధిపతి, యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. సరైన టైంలో మనకి చూపిస్తాడు ఆయన. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువునకు ప్రభువునై ఉన్నాడు అని 16వ వచనం అన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఇక వారి క్యారెక్టర్ ఎలాంటిదంటే, వాళ్ళు ఉన్న ప్లేస్ ఎలాంటి, దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ వాళ్ళు ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే, సమీపింపరాని తేజస్సు. ఒక మహా వెలుగును నువ్వు సమీపించలేవు. సమీపించడానికి తేజస్సు ఉంటుందా? సమీపించడానికి తేజస్సు ఉంటుందా? సూర్యప్రకాశమే. నువ్వు దూరం నుంచి దాన్ని అనుభవించాలి తప్పితే దగ్గరికి వెళ్ళావు అనుకో, సమీపించావు అనుకో, నువ్వు ఏమవుతావు? ఆడి మసై బూడిదైపోతావు. కనుక సమీపింపరాని తేజస్సు. సూర్యుడే అయితే అంతకన్నా మించినది ఆయన తేజస్సు. సమీపింపరాని తేజస్సులో
ఆయన మాత్రమే వసించుచు. అలాంటి పరిస్థితుల్లో ఆ సర్వశక్తిమంతుడుగా సర్వాధిపతిగా ఆయన మాత్రమే ఉండగలడు. ఎవరో ఆయన దగ్గరికి రాలేరు. 24 గంటల దూతల ముందే ఉంటాడు అనుకోకండి. మీటింగ్ ఉన్నప్పుడు దూతల దగ్గరికి వస్తాడు. కానీ బిగ్ బాస్ని కలవాలంటే ఎవడ పడతాడు లోనికి వెళ్ళిపోయి ప్రతి దూత, ప్రతి గాలికి తిరిగే దేవదూత వచ్చేసి నేను దేవుడితో మాట్లాడతానంటే నో ఎంట్రీ. ఆఫ్టర్ ఎందుకు కొరగొనకు సీఎంఏ కనబడ్డ మనకి, అవునా? సామాన్య ప్రజానికి ఓటేసి గెలిపించినోడే సీఎంని చూడలేడు. ఇక పిఎం ఇంకా టైట్ సెక్యూరిటీ, అవునా? ఇక అమెరికా ప్రెసిడెంట్ అంటే వాడు ఇంకా టైట్ సెక్యూరిటీ, ఎవరు పడితే వాళ్ళు కనబడలేరు. అంటే అనుకున్న వెంటనే ఎవరు సమీపించలేరు వాళ్ళని. మనుషులే ఎంత బిల్డప్ ఇస్తే, ఎంత పుటాని ఉంటే దేవుడు ఎలా ఉంటాడు? నువ్వు పిలిచిన వెంటనే ఏనాయనా చెప్పు నాయనా అని వీళ్ళు మాట్లాడకుంటే ఈ గాలి మాటలు. నేను ఇప్పుడేనండి దేవుడిని చూశాను, ఇప్పుడేనండి దేవుడితో మాట్లాడాను. ఆ దినకరణ అలాగే మాట్లాడేవాడు. నేను ఇప్పుడే దేవుడితో మాట్లాడాను. ఏంటి నీకు అంత ప్రైవసీ, అంత పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చాడా నీకు దేవుడితో? దేవుడు నీతో మాట్లాడడానికి ఏమండి? అసలు సమీపింపరాని తేజస్సు అంటున్నాడు. అసలు దగ్గరికి వెళ్తేనే బూడిదైపోతావు. నువ్వు ఎలాగెళ్ళొచ్చావు? నువ్వు దేవుడితో మాట్లాడేసావా? దేవుడిని కలిసి వచ్చావా? చూసి వచ్చావా? నమ్మకమైన వాడు మోసే చూస్తాను కంగారు పడితే నువ్వు చూడలేవయ్యా, చూసి బతకడు. బాడీలో ఉన్నాడు ఎవడో చూసి బతకలేడు అని చెప్పి హెచ్చరించాడు, బొజ్జగించాడు. ఏదో సరదా పడుతున్నాడు అని చెప్పి నేను దాటి వెళ్ళిపోయిన తర్వాత నా వెనక భాగం చూస్తాను అన్నాడు. ఏడు వీపు ఉందేట ఆయన కనపడ్డానికి. ఆయన నీలాగ 2 కాళ్ళు 2 చేతులు మనిషా? నువ్వు బండ పక్కన దాకో, నా మహిమ అన్నాడు. నేను వెళ్ళడం కాదు, నా మహిమ దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఆ మహిమలోని వెనక భాగాన్ని చూస్తావు. ఏంటా మహిమ? ఏం చూసాడో మోషే గారికి తెలియాలి. మోషే గారు మరి ఎక్కడ రాయలేదు కాండాల్లో కానీ ఇంకెక్కడైనా నాకు దేవుడు తాలూకా పలానా అవయవాలు కనబడ్డాయి, ఆయన రూపం ఇలా ఉంది ఎక్కడైనా వర్ణించాడా? లేదు. ఎందుకంటే మాట లేదు ఆయనకి, కొంటి చూపు నోటి మాట లేదు. చూసిన తర్వాత ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? ఏమండి? కనుక కొన్నిటికి ఎక్స్ప్రెషన్స్ మాటల్లో పెట్టలేవు. నువ్వు అన్నీ నువ్వు మాటల్లో పెట్టగలవా? ఎలా పెట్టగలవు నువ్వు మాటలో? చెంప మీద పడేయమని కొట్టినప్పుడు నొప్పి పెడుతుంది. అలాగే అగ్గిపుల్ల రంగు తీసి చేతిలో పెట్టారనుకోండి మండుతుంది. ఈ రెండింటిని వర్ణించి రాయమనండి, ఏం రాస్తాడు? అది దెబ్బే ఇది దెబ్బే, అది గాయమే ఇది గాయమే, అది నొప్పే ఇది నొప్పే. 2 నొప్పులు కొన్ని తేడా ఏంటి? ఏమో అనుభవించినోడు తెలుస్తుంది. అది పక్కనుడికి ఎలా చెప్తాడు? ఓరే నాయన మంట అయితే ఇలా ఉంటుంది, దెబ్బ అయితే ఇలా ఉంటుంది అని అవడం చెప్పగలడేంటి? చెప్తానన్నాడు పిచ్చోడు, చెప్తానన్నాడు పిచ్చోడు. కనుక దేవుని అనుభవించాలి, నువ్వు ఫీల్ అవ్వాలి. నీకు నువ్వు అలా ఫీల్ అయ్యాడు ఆయన. ఎవరు? మోషే గారు. కనుక ఎలా ఉంటాడో ఆయన రాయలేకపోయాడు. ఎందుకంటే పొమ్మని పెన పరిగెత్తలేదు. కళ్ళతోనైతే చూశాడు, ఏం చూశాడో ఆయనకే తెలియాలి మరి. కానీ బైబిల్ మాత్రం ఒకటి చెప్పింది, ఏమని? సమీపింపరాని తేజస్సు. అసలు నువ్వు సమీపించలేవు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. అమరత్వం. అమరత్వం అంటే అమరుడు, చావులేనివాడు, అక్షయుడు, నిర్జీవం కానివాడు. నిర్జీవం అంటే నిర్జీవం అనేది ఆయనలో ఉన్నవాడు కాడు. ఆయన జీవం కలిగిన వాడు. అంత సూపర్ పవర్ ఆయన. మరి వీళ్ళేంటి చూశారంటారు? చూశారంటారేంటి? ఎవరు చూడలేదు. దేవుడిని ఎవరైనా చూస్తారంటే చూసి ఎవరు బ్రతుకుతారని? ఎవరు బ్రతకలేరు అని కిందనే అంటున్నాడు. వెంటనే మరలా మనుష్యులలో ఎవడును అన్నాడు. ఎవడును ఏంటి? ఎనీ మ్యాన్, ఎవడైనా కానివ్వండి. మనుష్యులలో అంటే మానవ మాతృలుగా దేహంతో పుట్టినవాడు ఎవడును ఆయనను చూడలేదు. అసలు దేవుడు అన్నవాడిని ఎవరు చూడలేదు. ఎవడును చూడనేరడు. చెప్పేశాడు, భవిష్యత్తు కూడా చెప్పేశాడు. పౌలు గారు తిమోతికి రాస్తూ, నాయనా అసలు దేవుడిని ఎవరు చూడలేదయ్యా, దేవుడిని ఎవరు చూడలేదు. నేను ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని చూశాను. ఎందుకు? బతుకున్నప్పుడు ఎలా ఉన్నాడో ఈయనకు తెలుసు కాబట్టి. ఎందుకంటే సమకాలీకుడు. పౌలు యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో పౌలు లేడా? పుట్టలేదేట అప్పటికే. పుట్టాడు. సమకాలీకుడు. యేసుక్రీస్తు కోసం విన్నాడు. నాకు కూడా తెలుసు యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తుని చూడటం కాదు,
యేసుక్రీస్తును కన్న తండ్రి అయిన దేవుడు ఆయన అందులోకి వెళ్ళిపోయాడంటే ఇంకెవరు దగ్గరికి వెళ్ళలేరు, అప్రోచ్ అవ్వలేరు. ఆయన్ని సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అంటున్నాడు చూడండి. అంటే ఆయన పర్సనల్ గదిలోకి ఎవరు పడితే వెళ్ళగలరా? ఏమండి, ఇప్పుడు మీరంతా డైరెక్టర్ గారిని ఎక్కడి వరకు చూడగలరు? ఆయన కింద కుర్చీలో కూర్చున్నప్పుడు మీరు వెళ్ళి చూడగలరు. ఆయన పడుకున్నప్పుడు ఎవరు వెళ్ళి చూడగలరు? ఎవరో అంతరంగికలే వెళ్తారు లోనికి, కావలసిన వాళ్ళు ఇంపార్టెంట్ అయితే వెళ్తారు. కనుక అందరూ లోనికి వెళ్ళలేరు. దేవుడు కూడా వసించే ఒక చోటు, అమరత్వం కలిగిన వాడు, ఆయన మాత్రమే ఉండే ఒక పరిస్థితి, ఒక వాతావరణం, దాని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు అంటున్నాడు. అంటే ఆయన చూడాలి అనుకుంటే ఆయన రావాలి బయటికి, ఆయన మాత్రమే బయటికి రావాలి, మిగతా వాళ్ళు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు లోనికి అని. మనుషుల్లో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. భవిష్యత్తు చెప్పేశాడు, చూడలేడు అని చెప్పినప్పుడు ఈ మాట రాయబడిన తర్వాత చూస్తారు చాలామంది. అది ఇప్పుడు వచ్చిన తలపోటు. ఏమండి, బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా ఈ మాట రాయించాడు. ఎవరు చూడలేరు నాయన, నన్ను ఎవరు చూడలేరు. ఆ రోజు మోషేతో అదే చెప్పాను, నన్ను చూసి ఏ నరుడు బ్రతకడని. తర్వాత యేసుక్రీస్తు తర్వాత కూడా అదే మాట, ఎవడను ఆయన చూడలేదు, భవిష్యత్తులో చూడనేరడు అన్నప్పుడు ఈ మాట రాయబడి 2000 సంవత్సరాలు అవుతుంది. మరి 2000 సంవత్సరాల మధ్యకాలంలో చాలామంది భక్తులు చూసేశారు, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నేను దేవుడిని చూశాను, దేవుడు నాకు కనబడ్డాడు, ఇన్ని మాటలు చెప్తున్నారు. మరి ఎవరి మాట నమ్మాలి? బైబిల్ నమ్మాలా, వాళ్ళు నమ్మాలా? బైబిల్నే నమ్మాలి మనం, వ్యక్తులను ఎందుకు నమ్ముతాం? ఏమండి, ఎందుకంటే మనిషి మాయ, మనిషి అంటేనే అబద్ధికుడు, మాయగాడు, నోరిప్పితే మాయ మాటలు. ఎలా నమ్మేస్తాం వాడిని? వాడు చెప్పిన మాటను అంగీకరించాలంటే బైబిల్లో ఆధారం ఉండాలి, బేస్ ఉండాలి బైబిల్లో. ఎందుకంటే తండ్రి అసలు ఎవరికి తెలియదు. తండ్రిని పరిచయం చేశాడు అంటే యేసుక్రీస్తు వారే భూమి మీదకి వచ్చినప్పుడు, అది ఆయన కూడా మానవ రూపంలో వచ్చాడు కాబట్టి యేసునైనా చూడగలిగారు వీళ్ళు. ఫిజికల్ బాడీ లేకపోతే దేన్ని మీరు చూడగలరు? శక్తిని మీరు చూడగలరా? చూడలేరు కదా, చూడలేరు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12. ఏ మానవుడును, చూసారా ఎంత మంచి మాట, ఏ మానవుడు అంటే ఇప్పుడు యోహాను గారు అపోస్తులైన పౌలు తప్పు రాయించాడు అనుకుందాం. ఈయన యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు, యేసుక్రీస్తు రొమ్మును ఆనుకున్న వ్యక్తి ఈయనే. ఆయన ఏం రాస్తున్నాడు చూడండి, ఏ మానవుడును దేవునిని ఎప్పుడును చూచి ఉండలేదు అంటున్నాడు. రైటేనా? బైబిల్ రైటేనా? రైటే. ఇన్ని ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. ఎవరో చూడలేదంటున్నాడు, ఎప్పుడు చూడలేరంటున్నాడు. మరి ఎలా అండి వీళ్ళంతా చూసేస్తున్నారు? వినే అమాయక ప్రజలు ఉన్నంత కాలం ఈ దొంగలు ఇలా నమ్మిస్తూనే ఉంటారండి. నేను చూశాను, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడా? మాట కూడా వింటవేంటి నువ్వు? యోహాను సువార్త 5వ అధ్యాయం 31 ఏమంటున్నాడు అక్కడ? యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. 37. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఇంకా ఆయన స్వరూపం అసలు ఏంటి, ఆయన రూపం ఏంటి, ఎలా ఉంటాడు దేవుడు? తెల్లగా ఫేర్గా ఉంటాడా? ఆజానుబాహుడుగా ఉంటాడా? బలిష్ఠుడిగా ఉంటాడా? కండలు తిరిగిన వాడుగా? అసలు ఆ రూపం అనేది ప్రపంచానికి ఎప్పుడు సీక్రెటేనండి. అది నువ్వు వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు అంచనా వేసినా అది నీ ఊహకు అందనిది. అన్నీ నీకు తెలియవు, ఎందుకంటే నీ మెదడు ఏమాత్రం, నీ మెదడు చాలా చిన్నది, అందులో ఆలోచనలు చాలా చిన్నవి, దాని పరిధి ఉంది, దానికి ఒక లిమిట్ ఉంది. అది దాటి దాన్ని ఆలోచించడానికి నువ్వు ప్రయత్నించినా నీ నరాలు వేడెక్కి చెట్లాలే తప్పితే నీకు సంగతి అర్థం కాదు. నీకు అర్థమవుతుందండి? కనుక ఇక్కడ ఏమంటున్నాడు ఆ మాట,
ఎవడును ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు. ఇంకా ఆయన స్వరూపమును చూడలేదు. ఇదే మాట మరల. ఆయన మాట వినలేదు. పోనీ ఎందుకు ఎవడైనా, ఎందుకంటే ఒకళ్ళు చూడకపోయినా దేవుడు నాతో మాట్లాడేశాడు అని అంటాడేమో, ఈ దొంగలు బయలుదేరుతారేమో అని చెప్పి బైబిల్లో ఖచ్చితంగా రాయించాడేమని, అసలు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఆయన మాటే నువ్వు వినలేదు. దేవుడు మాట్లాడ్డా నువ్వు ఎలా చెప్తున్నావు? రాత్రి దేవుడు నాతో మాట్లాడండి. మనకు ముందు వచ్చిన వాళ్ళు చాలామంది ఇవే అబద్ధాలు చెప్పారా. దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. బిడ్డ కనిపెట్టు, ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఎంత ఈజీ చేసేసారంటే, నువ్వు కూర్చొని మోకాలేసి ప్రార్థన చేస్తే ఆయన వచ్చేస్తాడు నీతో మాట్లాడడానికి. మరి సమూయేలుతో మాట్లాడు కదండి, ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. అంతే కదా, సమూయేలుతో మాట్లాడాడు, నోవహుతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు. ఆయన మాట్లాడా? మాట్లాడింది ఆయన కాదు నాన్న, ఆయన కాదు. పోను ఒక దగ్గర మనకు తెలిసిపోద్ది ఎవరు మాట్లాడారు అనేది. మోషే, ఆ మోషే సీనాయి పర్వతం మీద మాట్లాడు, నేను నీ దేవుడినైనా యెహోవాను. ఆ మోషేతో మాట్లాడు కదండి దేవుడు. మాట్లాడడం మనం అనుకుంటాం. కానీ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడు? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము ముందు 30వ వచనం చూడండి. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి అగపడును. ఇంతకీ ఆ అగ్నిజ్వాలల్లో మండుచున్న పొదలో ఆయన కనిపించింది దూత. దూతేనా? దూత కాదా? ఏమన్నాడు? దూత కాదండి, దేవుడే మాట్లాడేశారంటారా? కొత్త మందలో తప్పు రాశారండి. కొత్త మందలో తప్పు రాశారు. పాత మందల్లో మాత్రం దేవుడే కనపడ్డాడు, దేవదూత మాత్రం కాదు. ఎందుకంటే ఇలాంటి దొంగలు కూడా ఉన్నారు చాలామంది. పాత మందల్లో 39 పుస్తకాలు ఒప్పుకున్నారు, కానీ కొత్త మందలు 27 పుస్తకాలు ఒప్పుకోరు. ఒక జాతి ఉంది, క్రైస్తవ జాతి, పేరు క్రైస్తవులు మళ్ళా వాళ్ళు. ఇప్పుడు పాత మందల్లో ఏమన్నాడో మరి చూడాలి కదా. దానికి ముందు ఈ వచనం కూడా చూద్దాం. 37 వచనం, అదే అధ్యాయం, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 37, 38 అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 38. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతో. ఇంతకీ ఎవరు మాట్లాడారు? మోషే, నువ్వు నిలబడిన చోటు పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడుము. ఎవరన్నారా మాట? యెహోవా కాదు, దేవదూతను కబురు పెట్టాడు. దేవదూత వచ్చి మాట్లాడింది. తనతో మాట్లాడిన దేవదూతతో మన పితరులతో అరణ్యములో సంఘములో ఉండి. అంతే, ముందు అందరితో మాట్లాడింది ఎవరన్నమాట? మరి నోవహుని పిలిచాడు కదండి ఓడకట్టని. ఎవరు చెప్పారు? దేవుడు కాదు. అక్కడ కూడా ఎవరు వచ్చారు? అది అక్కడ కూడా దేవదూత వచ్చింది. నీకు అర్థం కాక, నువ్వు బుద్ధిహీనుడు కాబట్టి, బుర్రలేదు కాబట్టి దేవుడు అనుకున్నావు నువ్వు. మాట ఆయనది, పలికినది దేవదూత, తెచ్చిన సమాచారం దేవునిది, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. మీరంతా సీడీలు కొనుక్కుంటారు కదా, ఎవరు మాటలవి? అంటే డాడీ డైరెక్ట్గా మీ ఇంట్లోకి వచ్చి టీవీలోకి వచ్చి మాట్లాడతారేంటి? కాదు. ఈరోజు గ్రామాలకు తీసుకెళ్ళిపోతున్నారు, పట్టణాలకు తీసుకెళ్ళిపోతున్నారు, ఎన్నో ప్రాంతాలు, ప్రపంచ దేశాలు తిరుగుతున్నాయి మాటలు. అంటే అది ఒక సాధనం. ఆ సీడీ కానీ, డివిడి కానీ, క్యాసెట్ కానీ మాటలు ఆయనవి. తెచ్చింది ఎవరు? ఏమండి డాడీ మా ఇంటికి వచ్చారండి, మా టీవీలో మాట్లాడారంటే డాడీ మాట్లాడలేదు. ఆల్రెడీ డాడీ మాట్లాడేసిన మాటల్ని రికార్డ్ చేసి ఒక డిస్క్లో పెడితే ఆ డిస్క్ నువ్వు ఇంటికి పట్టుకెళ్ళి కూర్చొని విన్నావు నువ్వు. అది ఎంత వాస్తవమో. పరలోకంలో దేవుడు దూతకు ఆజ్ఞాపించిన సంగతులు ఇది రికార్డ్ చేసుకుంది అలాగే సీడీ కింద. అలాగంటే మీకు అర్థమవుతుంది. దేవుడు ఏటేటి చెప్పాడో అవన్నీ దూత రికార్డ్ చేసుకుంది. ఆ రికార్డ్ చేసుకుని ఏం చేసింది? సీనాయి పర్వతం మీద దిగింది, సీడీ ప్లేయర్లో పెట్టాడు అనమాట. అప్పుడు టక్ ప్లే బటన్ నొక్కాడు. నొక్కేసరికి నేను నీ దేవుడు, నేను యెహోవాను. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే అరణ్యంలో సీనాయి కొండ మీద మాట్లాడింది సీడీ. ఎవరి సీడీ?
దేవుడు సీడి. అమ్మో దేవుడు వచ్చాడు అనుకుంటే పిచ్చోడు రా నాన్న నువ్వు. దేవుడు కాదు, అది మాట ఆయనది, మాట ఆయనది. లేదండి డాడీ మాట వచ్చిందంటే స్పీకర్లోంచి వచ్చింది ఆ మాట. అది అవునా? మీరు సీడీ ప్లేయర్లో పెట్టారు, మరి బయటికి మాట రావాలంటే స్పీకర్లు ఉండాలి. అదే అనమాట. స్పీకర్లు అలాగో దేవదూతలు అలాగో అనమాట. ఓన్లీ లౌడ్ స్పీకర్ల టైప్, హార్న్ టైప్ అనమాట అవి. అక్కడ విన్నది ఇలా వచ్చి మాట్లాడేసేవి. ఇది అర్థం కాని మూర్ఖులు దేవుడు వచ్చాడు, నాతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడుతండి అంటాడు ఈ పిచ్చోడు. వీళ్ళ ప్రార్థనలు ఎలాగుంటాయి? అబ్రహాంతో మాట్లాడిన దేవా, ఇస్సాకుతో మాట్లాడిన దేవా, యాకోబుతో మాట్లాడిన దేవా, నాతో కూడా మాట్లాడదేవా. నీతో ఎందుకు మాట్లాడతాడు? అసలు వాళ్ళతోనే మాట్లాడదు దరిద్రుడా. అసలు వాళ్ళతోనే మాట్లాడలేదు దేవుడు, నీతో ఎందుకు మాట్లాడతాడు? ఇటు వాళ్ళకంటే గొప్పడు నువ్వు, ఇటు అబ్రహాం కంటే గొప్ప పేరు మూస్తున్నాడు నువ్వు. నువ్వు ఎక్కడో సంతలో చింతపండు, నువ్వు గుడికే సరిగ్గా కనబడు, అందులో నువ్వు ప్రార్థన చేసి నాతో మాట్లాడుతండ్రి అంటే నువ్వు ఎవడని మాట్లాడాను నీతోని? పట్టించుకోండి నిన్ను, ఎందుకంటే నువ్వు ఆయన దృష్టికి అంత గొప్పడు కాదు. ఆ రేంజ్ ఉండాలి. నువ్వు ఆయన నీతో మాట్లాడాలంటే అసలు మహానుభావులకే రేంజ్ దక్కలేదు. అవునా? బైబిల్లో గొప్ప గొప్ప వాళ్ళకే అనుభవం, ఆ భాగ్యం రాలేదు. ఎవరికి? దేవుని మాట వినడానికి, దేవుని చూడడానికి. ఆయన ఎప్పుడు ఎవరికి కనబడలేదు, ఎప్పుడు ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు. కనుక తనతో మాట్లాడిన దేవదూత. కొత్త నిబంధనలో తప్పు రాస్తారని అంటారా? పోనీ పాత నిబంధన చూద్దాం. ఆదికాండంలో ఏముందో? ఆదికాండం 18 ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16వ వచనం చదవండి, 18 వరకు. ఈ గొప్ప అగ్ని నాకు ఇక కనబడనుకుండును గాక అని చెప్పాను. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నువ్వు అడిగిన వాటి అన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్య నా వంటి ఒక ప్రవక్త నీ సహోదరులో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నువ్వు వినవలను. మోషే కోసం రాయబడుతున్న మాట ఇది. ఆదికాండంలో చూద్దాం. మోషేని గురించి కథ ఎక్కడ చదివాం? ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం చూడండి. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితా అన్నాడు. ముఖాముఖిగా చూశాడా? యాకోబు ముఖాముఖిగా దేవుని చూశాడండి. అసలు ముఖం ఉందాడు దేవుడికి? ఎవర్రా? దేవుడికి ముఖం ఉందా? నేను ముఖాముఖిగా చూచితిని అంటున్నాడు. కనబడ్డాడు ఆయనకి? ముఖాముఖిగా చూచితిని అని అంటున్నాడా? చదవండి ఏమన్నాడు అక్కడ. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. ఏనన్నా? హోషే గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. ఎవరు? ఇంతకీ యాకోబుతో మాట్లాడినప్పుడు కూడా వచ్చింది ఎవరు? కాలు పట్టేసుకున్నాడు కదా. తండ్రి నువ్వు నన్ను దీవించినంత వరకు నేను విడిచిపెట్టను పట్టేసుకున్నాడు కదా యాకోబు. ఏంటన్నా? 3వ వచనం. హోషే గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరి మడిమను పట్టుకొనును, మగసిరి గలవాడై అతను దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. ఎంత మంచి మాట. అంటే ఎందుకు మన పితరులతో మాట్లాడింది ఎవరన్నమాట? మన పితరులతో మాట్లాడింది ఎవరు? మన పితరులతో మాట్లాడింది కూడా దేవదూత. దేవదూత. నిర్గమాకాండంలో ఒక సందర్భం ఉంటుంది. 3వ అధ్యాయం నిర్గమాకాండం. ఎందుకంటే మోషే మరి సీనాయి కొండ మీద మాట్లాడాడు కదా. కొత్త నిబంధనలో మనకు దేవదూత అని ఉంది. నిర్గమాకాండంలో పాత నిబంధనలో ఏం రాయబడిందో మనం చూద్దాం. నిర్గమాకాండం
3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను అనందా. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అవునా? ఆ పొద నుండి 4వ వచనం 2వ భాగం. దేవుడు ఆ పొద నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకు చిత్తము మోషే మోషే, చిత్తము ప్రభువా అని నేను. అందుకు నా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువము. 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి అయిన దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అంటే ఇంతకీ పాత నిబంధనలో మోషే గారు కనబడింది కూడా ఎవరన్నమాట? దేవదూతర్రా. దేవదూతర్రా. దేవుడు డైరెక్ట్గా ఎవరికి ఎప్పుడు రివీల్ కాలేదు. దేవుడు డైరెక్ట్గా ఎవరికి రివీల్ కాలేదు. దేవదూతల ద్వారానే ప్రతి మాట పలికాడర్రా. ఒక మంచి మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము అంటున్నాడు. ఇంతకీ ఆ మాటలన్నీ వాళ్ళకి ఎవరు చెప్పారు? అబ్రహాము చెప్పిరా, అబ్రహాము రా, నేను నిన్ను పిలుస్తున్నాను రా. ఆ మాట అబ్రహాముకి ఎలా వినిపించింది? ఎవరు వినిపించారు? దేవదూత. మోషేతో మాట్లాడింది దేవదూత, ప్రవక్తలతో మాట్లాడింది దేవదూత, రాజులతో మాట్లాడింది దేవదూత. అందరితోనూ దేవదూతలే మాట్లాడారా. మధ్యవర్తులు దేవదూతలే. మధ్యవర్తులు దేవదూతలు. తెలుసా మీకు? దేవదూతలు. ఇంకో మంచి మాట చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎవరికి ఆ వాగ్దానం చేయబడునో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తరువాత ఇవ్వబడును. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడును అంటున్నాడు. ఏమండి? అంటే మీడియేటింగ్ చేసినవి ఎవరు? దేవదూతలరా. అంటే ఏ కాలంలోనూ దేవుడు మాట్లాడలేదు ఎవరితో? మాట్లాడలేదు, మాట్లాడాడు ఆయన. ఒకవేళ మాట్లాడితే నువ్వు బ్రతకవు. మోషే అన్నాడు, నీవు నన్ను చూచి బ్రతకవయ్యా మోషే. అలాగా నా మాట అన్నది ఎవరు? నన్ను చూచి బ్రతకవని అన్న మాట ఎవరు? మోషేతో చెప్పింది కూడా దేవదూతే. కానీ వీళ్ళు ఎలాగ మార్చారు అంటే, బైబిల్లోని భావం అర్థం కాని ప్రతివాడు ఈరోజు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నాకు కనబడ్డాడని దొంగ సాక్ష్యాలు చెప్పుకొని బ్రతుకుతున్నారండి. ఈరోజు డబ్బులు చేసుకుంటున్నారు. ఒకడికేమో గర్భగుడిలో ప్రత్యక్షమయ్యాడు దేవుడు, ఒకడికేమో ఇంట్లో ప్రత్యక్షమయ్యాడట, ఒకడు కొండ మీద ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఎంత మాయగాళ్ళండి వీళ్ళు. ఒకవేళ దేవుడిని చూస్తే నువ్వు ఎలా బ్రతుకున్నావు అని అడగలేడు అమాయకుడు. ఎందుకంటే వీడు బైబిల్ తెలియదు కదా. అమాయక ప్రజలు వీడు చెప్పే మోసపూరితమైన మాటలు విని వీడెంత భక్తుడు కాకపోతే దేవుడు వీడు కనబడ్డాడండి, నేనెంత నీచుడు కాబట్టి దేవుడు నాకు కనబడలేదండి అని అనుకున్నాడు. కానీ ఆయన ఎవరికి కనబడ్డు. ఒకడు కనబడి ఒకడు కనబడకుండా ఉంటే పక్షపాత. ఆయన కనబడితే అందరికీ కనబడాలి, కనబడకపోతే ఎవరికీ కనబడకుండా పోవాలి. ఆలోచించండి. ఇంత భావం బైబిల్లో రాయబడింది. అదే ఇప్పుడు మీరు చదువుకున్న మాటలోని భావం సారాంశం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యుల్లో ఎవ్వడను అన్నాడు. అందుకే ఎవడైనా కానివ్వండి, మనుష్యుల్లో మోషే కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, ఏలియా కానివ్వండి, ఎలీషా కానివ్వండి, సంసోను కానివ్వండి, దావీదు కానివ్వండి, ఎంత గొప్ప భక్తులైనా ఎవడును మనుష్యులలో, మానవ మాతృలలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడ నేరడు. ఇప్పుడు భవిష్యత్తులో ఎవడని గొప్పడు పడతాడా అంటే అసలు భవిష్యత్తులో కూడా ఎవడో చూడలేడయ్యా నన్ను. కానీ ఈరోజు నీకు దేవుడు కనపడ్డాడని వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారు ప్రజలను. బైబిల్ తెలుసా? ఇన్ని మాటలు తెలుసా? సేనా కొండ మీద కనబడ్డా మాట్లాడి అంటాడు, కానీ దేవదూత కనబడిందని చెప్పడు వీడు. వీడు చదవడు బైబిల్. అవునా? వినే బోధకుడు చెప్తున్న మాటలు వినేవాడు బైబిల్ తీసి చూడడు. చెప్పేవాడు బైబిల్లో ఇది దేవదూత మాట్లాడేదన్న సంగతి చెప్పడు. ఎందుకంటే మరి వాడు ఎలా బతుకుతాడు? పరలోకానికి వెళ్ళొచ్చినాడు ఒకడు, దేవుడితో మాట్లాడినాడు ఒకడు, దేవుడితో సత్సంబంధం కలిగిన వాడు ఒకడు, ప్రతి క్షణం దేవుడితో ఎప్పుడు కాంటాక్ట్లో ఉన్నాడు ఒకడు. మాయ చేస్తున్నారు ప్రజల్ని. అందుకే ఈరోజు మన ప్రవేశం జరిగిన తర్వాత ప్రతి వాడికి గొడ్డలు పెట్టు. ప్రతి వాడు నోరు మూసుకుంటున్నాడు. ఎందుకు? బైబిల్.
ప్రజలు మనల్ని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారో తెలుసా? బైబిల్లో ఉంది. మనం చూపిస్తున్నాం బైబిల్లో. ఇదిగోండి ఇలా ఉంది, ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది. దేవుడు ఎవరితో మాట్లాడ్డాయ్యా? ఆయన స్వరం ఎవరు వినలేదయ్యా? ఆయన ఇలా ఉంటాడని ఎవరికి తెలియదయ్యా? దేవుడు చెప్తున్నాడు ఆ మాట. పాట సిద్ధం చేసుకో బాబు. వీడి మాట వినలేం మనం ఇప్పుడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తు బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు. కనుక ఆ మాట చదువు ముగించుకుందాం. 16వ వచనం మరలా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడును ఆయనను ఎప్పుడు చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయన ఘనత శాశ్వతము, ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. కనుక దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయిన వ్యక్తిని నువ్వు నీ మానవ నేత్రాలతో ఎలా చూడగలవయ్యా? 2 నిమిషాలు సూర్యుని కళ్ళు ఆర్పకుండా చూడు, ఆ తర్వాత చూడడానికి ఏం మిగలదు, చీకటే. దేవుని వల్ల కలిగించిన సూర్యుడిని నిదానించి చూడలేను నీవు సృష్టికర్తను చూడగలవా? ఒక విద్యుత్ శక్తినే ఈ మానవ నేత్రాలతో చూడలేని మనిషి శక్తిమంతుడైన, అద్వితీయుడైన, సర్వశక్తిమంతుడైన, శ్రీమంతుడైన దేవుడు చూడగలడ? మనిషి చూడలేడరా. అసంభవం. అది అసంభవమైన దాన్ని నేను చూస్తాను అంటున్నాడు, చూడగలను అంటున్నాడు. అలా చెప్పి మోసగిస్తున్నాడు జనాల్ని. మోషే అమాయకుడు. నేను చూస్తాను తండ్రి అనుకున్నాడు. చూడాలన్న ఆశ ఆయనకు కూడా కలిగింది. ఎలా ఉంటావు తండ్రి, ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి నాకు చూపించవా, నిన్ను చూడాలని ఉందని. అప్పుడు దేవుడు ఏమన్నాడు ఆయనతో? మీరు చదివారు, నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు చూడండి. మరియు నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనను. నన్ను చూస్తే నువ్వు బ్రతకవయ్యా, చస్తావు. అంటే నీ బాడీ హై వోల్టేజ్ తట్టుకోలేదు, నా శక్తిని నీ బాడీ భరించలేదు, నీ ఐస్ పవర్ సరిపోదు నన్ను చూడడానికి. కనుక ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనను. నరుడు చూచి బ్రతకలేనప్పుడు ఈరోజు చూచిన వాళ్ళంతా ఎలా బ్రతికి ఉన్నారు చెప్పండి? అడగండి వాళ్ళని. నువ్వు ఎలా చూసి, దేవుడిని చూసి ఎలా బ్రతుకున్నావు నువ్వు? అసలు దేవుడిని చూశానంటే చెప్పిన మొదటి తప్పు, అబద్ధం.
దేవుడితో మాట్లాడాలని చెప్పడం రెండో అబద్ధం. వీళ్ళు చూశారని చెప్పి బ్రతికొచ్చు నువ్వు ఈ అబద్ధం చెప్పడం మూడో అబద్ధం. ఇంత ఘోరమైన నేరాలు చేసి ఈరోజు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళంతా కూడా. ఏమండి, ఏదో పల్లె ప్రజలకు అమాయకులు బుద్ధి లేకుండా వాళ్ళు నమ్మారంటే అర్థం ఉంది. చదువుకుంటున్న వాళ్ళు కూడా నమ్ముతున్నారు, పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా. అందుకే ఆ చదువులన్నీ చెత్త చదువులు అవి. బైబిల్ చదివితే, బైబిల్ జ్ఞానం వాళ్ళకి అర్థమైతే అసలు దేవుడు కనబడతాడో కనబడ్డా అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేది. వాళ్ళ చదువుల్లో ఏముంది? కనుక ఈవెన్ చదువుకున్నవాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా దేవుడు నమ్మాడు, దేవుడు కనబడ్డాడండి ఆయనకి, నమ్ముతాడు వీడు, పిచ్చివాడు. కనుక ఏమన్నాడు మోషేతో? నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకోడు. 21 మరి యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు బండ మీద నిలువవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా. నేను కాదు అంటే దేవుడు వేరు, ఆయన మహిమ వేరు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేత్తో నిన్ను కప్పేదను. అదేంటి అక్కడ ఆయన దాడితే ఈయన చేతి ఈయన కప్పడం ఏంటి? ఎందుకు దేవుడు ఎక్కడ ఉన్నాడు? మోషేని కప్పిన వెనకాతలు ఉన్నాడా, లేదంటే బండ నుంచి దాటి వెళ్తున్న దగ్గర ఉన్నాడా? అసలు ఎలా అర్థం చేసుకోగలవు ఆయన్ని? ఆయన ఒక ఆకారం అనుకున్నావు, 6 అడుగుల ఆకారం అనుకుంటున్నావా చూడడానికి? 6 అడుగుల ఆకారం అనుకుంటున్నారా దేవుడిని చూడడానికి? ఏమన్నాడు దేవుడు? నేను నా బండ మీద నిలబడతాను, నా శక్తి దాటి వెళ్తుంది, నేను మాత్రం నా చేతితో నిన్ను కప్పుతాను అన్నాడు. మనం వ్యక్తి అడ్డే వెళ్ళిపోతున్నాడు, చెయ్యి అక్కడ కదా ఉండాలి. మోషే కానీ మళ్ళీ కప్పడం ఏంటి అంటే చెయ్యి వెనకాతలు ఉందా? మరి ఏంటి అనుకున్నావు ఆయన పవర్? నువ్వు ఊహించని ఆకారం అయింది. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసి అక్కడికి వెళితే అప్పుడు చూడొచ్చు. అందుకే దేవుణ్ణి చూచేదని ఏమన్నాడు యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగాల్లో ఒక మాట అన్నాడు. ఏమని? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. అది మీకు వచ్చే గొప్ప ఛాన్స్. అప్పటివరకు ఎవడు దేవుని చూడలేడు. నీ హృదయం శుద్ధిగా ఉంటేనే నువ్వు పరలోకం వెళ్ళేది, అప్పుడు నీ కన్న తండ్రి నువ్వు చూచేది. నువ్వు హృదయ శుద్ధి లేకుండా చచ్చావో పాతాళానికి పోతావు. ఇంక నీ తండ్రి ఎప్పటికీ నువ్వు తండ్రిని నువ్వు చూడలేవు. చూడడానికి నీ హృదయ శుద్ధి భూమి మీద ఉండాలి, అప్పుడు చూచెదరు. ఎప్పుడు చూస్తారు? తర్వాత ఆయన వచ్చేటప్పుడు, ఆయన మళ్ళీ ఆ లోకానికి తీసుకుని వెళ్ళినప్పుడు, ఇదిగో తండ్రి వీరే నీ పిల్లలు అని పరిచయం చేసినప్పుడు అప్పుడు చూస్తారు మీరు దేవుని. అప్పటి వరకు ఏ నరుడు చూడలేడు. అదే అంటున్నాడు, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచేదవు. చేయి తీసిన తర్వాత చూశారట. మరి ఎలాగ ఈయన చేయి తీశాడో, ఈయన ఎలాగ ఆయన వెనక చూశాడో? వెనుక పార్శ్వం అంటే మహిమలోని వెనక భాగం. అది మరి మోషే గారు ఎక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కనుక దేవుడు కనబడ్డు, ఆయన ఒక మహాశక్తి. ఆయన కనబడ్డు, ఎవరితో మాట్లాడ్డు, ఆయన స్వరం ఏ నరుడు వినలేదు. మహామహులే ఆయన స్వరూపాన్ని చూడలేకపోయారు, మహనీయులే ఆయన స్వరాన్ని వినలేకపోయారు. నువ్వు ఏమీ కానివాడివి, ఒక సామాన్యుడివి, నీకు దేవుడు కనబడ్డాడు, దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు చెప్తున్నావు అంటే నువ్వెంత మోసగాడివి. అలాంటి మోసగాళ్ళు నమ్ముతుందండి ఈరోజు క్రైస్తవ సమాజం. వాస్తవాన్ని చెప్తున్నందుకు మన శత్రువులుగా ఉన్న వాళ్ళకి, మీతో చెప్పిన ఈ మాటలు చెప్పిన వాళ్ళు దొంగలు అయ్యేవాళ్ళు, వాళ్ళు నమ్మకండి, వాడు మీ పైసల కోసం వాడు అబద్ధం చెప్పాడంటే వాళ్ళు మనం నమ్ముతారా? లేదండి, అయ్యగారికి దేవుడు కనబడ్డాడండి, ఈడే సాక్ష్యం ఇస్తాడు. ఏమండి, ప్రతి వాడు మాయ, ప్రతి వాడు మోసం, దగా చేసి బ్రతుకుతున్నారు ఈరోజు సమాజాన్ని. అందుకే ఈ విప్లవాన్ని ప్రారంభించాం మనం. ఎవడును అసలు దేవుడు కనబడ్డ ఏ కాలంలోనూ దేవుడు చూసి బ్రతికే నరుడు ప్రపంచంలో లేడు. చూసావో చచ్చావన్నమాటే, చస్తేనే నువ్వు చూడగలవు, బ్రతికుండి నువ్వు చూడలేవు అని అంటున్నాడు. ఆయన ఘనత శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆయనకు ఘనత శాశ్వతము ప్రభావము కలిగి ఉండునుగాక. ఎందుకంటే ఆయన అద్వితీయుడు కాబట్టి. వన్ అండ్ ఓన్లీ. దేవుడు కూడా అద్వితీయుడే. దేవుళ్ళు అంటాడు ఇంకెవరైనా ఉన్నారా? ఏమండి, దేవుళ్ళు అంటాడు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరున్నారు? ఆయన అద్వితీయుడు. అలాంటి వాడు మరొకడు లేడు, రెండోవాడు లేడు ఆయన లాంటి వాడు, వన్ అండ్ ఓన్లీ. కనుక ఈరోజున్న సమాజానికి బుద్ధి చెప్పాలి మనమే. ఏమని? ఇలాంటి మాయలలో మోసంలో సమాజాన్ని దోపిడీ చేస్తున్నారు, దోచుకు తింటున్నారు. అబద్ధాలు చెప్పి, భ్రష్టు మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి. అందుకే వాళ్ళందరినీ మనం కాపాడాలి, బైబిల్లో ఉన్న సత్యాన్ని వాళ్ళకి చెప్పాలి. ఓకే, ఇక్కడ కాపేయండి.